ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ఒక శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్రామారావు గత కొద్ది రోజులుగా విచిత్రమైన నాటకాలు, విచిత్రమైన డ్రామాలు, సినీ పరిశ్రమలో కూడా ఇంత మంచిగా యాక్టింగ్ ఎరగని ఒక వ్యక్తిగా డ్రామాలు ఆడుతుండు కేటీఆర్ డ్రామారావు గారు. ముందు వారు మాట్లాడిన మాటలు ఈ యొక్క ఈ రేసింగ్ కేసు గురించి అక్టోబర్ 24th కెళ్ళి ఆ మాటలు ఒకసారి మీడియా ముఖంగా ఒకసారి గుర్తు చేసి దాని తర్వాత ఈ ప్రెస్ మీట్ ని కంటిన్యూ చేయదలుచుకున్న. అక్టోబర్ 24th రోజు కేటీఆర్ గారు మాట్లాడిన మాట, సంవత్సరమైన 2 ఏళ్లైన జైల్లో ఉండని కూడా జైలుకు పోవడానికి రెడీ, సంవత్సరమైన 2 ఏళ్లైన జైలు. దాని తర్వాత నవంబర్ 7th రోజు ప్రెస్ మీట్ లో పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, మంచిగా పోతా యోగా గీగా చేసుకొని ట్రిమ్ గా వస్తా పాదయాత్రకి. భయపడ్డం కాదు, ఈ ఉడతా ఊపులకు ఎవరు భయపడరు. ఓ 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, మంచిగా పోతా యోగా గీగా చేసుకొని ట్రిమ్ గా వస్తా పాదయాత్రకి. దాని తర్వాత గవర్నర్ గారు అనుమతిస్తే నవంబర్ 9th ఆయన విచక్షణ, నాకేం అభ్యంతరం లేదు. ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చినా వి వెల్కమ్ ఇట్. ఏ విచారణకైనా మేము సిద్ధం. నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే, మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం, గ్రీన్ కో కాకపోతే ఇంకో 2-3 దేవులాడదాం, దేవులాడి ఫస్ట్ ఇళ్ళకెళ్ళి కట్టినాయి మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం, స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళకి పెడతాం, మన పైసలు మనకు వస్తాయి, చూసుకుందాం, నువ్వేం భయపడకు బాధపడకని ఆయనకు కూడా చెప్పిన. వేస్తే వేసుకో, ఉత్సాహ బొత్స, నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, మంచిగా పోతా యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా పాదయాత్ర ఎక్కుతా. మొదటి రోజుకెళ్ళి ఈ విషయం బయటకు వచ్చిన మొదటి రోజుకెళ్ళి కూడా అక్టోబర్ 24th రోజు, నవంబర్ 7th రోజు, నవంబర్ 9th రోజు, ఆఖరికి శాసనసభలో, శాసన మండలి సభలో రైతుల అంశాలపైన, తెలంగాణ ప్రజల సంబంధించిన అంశాలపైన చర్చ పెడదామంటే మాకు ఆ చర్చ కూడా ముఖ్యం కాదు. మా బాసు, మా చిన్న దొర లేదా మా ఏదో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ జైల్లో పెట్టాలనుకుంటారు, మాకు ఈ అంశమే ముఖ్యమని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం కూడా అసలు ఏమి తప్పే చేయలేదు, తప్పే ఎరగలేదు, సత్య హరిశ్చంద్రుడు అనే విధంగా అందరు కూడా మాట్లాడి డ్రామాలు ఆడి అసలు ఇదో చిన్న కేసే కాదు, నేను ఎటువంటి తప్పే చేయలేదు, భయపడు దేనికి, అసలు నేను చాలా కరెక్ట్ గా చేసిన, అన్ని సక్రమంగా చేసిన, పెడితే పెట్టుకోండి జైల్లో, నేను జైలుకు పోయి స్లిమ్ అయ్యి వస్తా, ట్రిమ్ అయ్యి వస్తా, యోగా చేస్తా, అనేకమైన మాటలు మాట్లాడి గవర్నర్ గారు అనుమతిస్తే మంచిదే, నేను విచారణకి సహకరిస్తా, అన్ని విచారణలకి సిద్ధంగా ఉన్నా, అన్ని విచారణలకు వస్తా అని చెప్పి మాట్లాడింది డ్రామారావు. అక్టోబర్ 24th రోజు, నవంబర్ 7th రోజు, నవంబర్ 9th రోజు ఇవన్నీ డ్రామాలు ఆడుతూ కోర్టులో ఏదైతే సంబంధించి ఈ కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ ని వేయడం జరిగింది. కోర్టులో క్వాష్ పిటిషన్ వేసినాక కేవలము కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు దానికి సంబంధించి ఏదైతే ఇంట్రీమ్ సంబంధించి ఇది జడ్జిమెంట్ వచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు. కానీ ఎక్కడ కూడా దాంట్లో పోలీస్ అధికారులు దీనికి సంబంధించి ఇది ప్రైమరీ స్టేజ్ లోనే కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ జరగొద్దు అని ఎక్కడ కూడా దానికి మెన్షన్ చేసలేదు. సో పోలీస్ అధికారులు కానీ ఏసీబీ వారి డ్యూటీ ఏది ఉందో సిస్టమ్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ కి, ఎంక్వైరీకి వారిని పిలవడం జరిగింది. కనీసం ఈ రోజు బయటకు వచ్చి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు, రాజ్యాంగబద్ధంగా మాకు అడ్వకేట్ ని తీసుకోనికి పోయే హక్కు లేదని మాట్లాడుతారు. అసలు నిజంగా చదువుకురా చదువుకోలేరా మీరు? అరెస్ట్ అయినాక అరెస్ట్ చూపిస్తే దాని తర్వాత మిమ్మల్ని ఎంక్వైరీ చేసినప్పుడు కస్టడీలో తీసుకుంటే అప్పుడు అడ్వకేట్ పరిధిలో మిమ్మల్ని కస్టడీలో తీసుకోవాల్సిన అడ్వకేట్ ఇంటర్ఫిరెన్స్ అప్పుడు అవసరం ఉంటది. నిజంగా మీరు అడ్వకేట్ తోటే మీరు ఎంక్వైరీకి వెళ్ళాలని అనుకుంటే మీరు కోర్టులో ముందే అప్పీల్ వేసుకునేది ఉండే. మీరు ఆ రకంగా ఏది కూడా కోర్టుని సంప్రదించకుండా మీరే విచారణకి సహకరిస్తామని చెప్పి, విచారణకు వస్తున్నామని చెప్పి నిన్న ఏసీబీ విచారణకు వచ్చి ఆడ మాట్లాడిన మాటలు ఈ డ్రామారావు ఇవ్వండి అన్న. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్ గా తీసుకున్నాను, గవర్నమెంట్ గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం. ఒక బాధ్యత గల షాడో ముఖ్యమంత్రిగా, మంత్రిగా పనిచేసి ఒక శాసన సభ్యునిగా ఉన్న నువ్వు అసలు రాజ్యాంగానికి సంబంధించి ఒక పౌరుణ్ణి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్ గా నేను అరెస్ట్ చేయొద్దు అని చెప్పని